From the scripture portion, we can also see that there is a pattern that is there. సో ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో ఒక నమూనా మనకు కనబడుతుంది. And we see that God kept his promise. అదేమిటంటే దేవుడు తన యొక్క వాగ్దానంను నెరవేర్చినాడు అనేటువంటిది. So today we will all see that God continues to keep his promises. కాబట్టి ఈరోజు మనం చూడబోతున్నాం దేవుడు తన వాగ్దానంను ఎలా మరి ఆయన కొనసాగిస్తూ వస్తాడు. All of us make promises. మరి మనందరం కూడా మరి వేరు వేరు మాటలు లేదంటే వాగ్దానాలు ఇస్తూ ఉంటాం. And I remember as a child I kept saying father promise, mother promise, God promise. చూడండి చిన్నప్పటి నుంచి మనం ఒట్టు అంటారు చూడనట్లా అమ్మ తోడు, మా అమ్మ నాన్న తోడు, తండ్రి దేవుడు తోడు అన్నట్టుగా చెప్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు. And I said I will promise that I won't tell anybody, but I went and told people also. అలాగే ఇంకొక మాట ఇచ్చానండి నేను చాలామందికి, నేను ఎవ్వరికి చెప్పనని చెప్పే కానీ చాలామందికి చెప్పేశాను. And we also hear promises, don't worry, I'll buy this for you from our parents. మరి అలాగే తల్లిదండ్రులు ఏమంటారంటే పేరెంట్స్ ఏం బాధలేదు నేను త్వరగానే కొనేస్తానని చెప్తారు, మాట ఇస్తారు వాళ్ళు. And children say yes, I'll promise, I'll study hard. మరి అలాగే పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని మాటలు వస్తాయి, ఈసారి ఇక నేను కష్టపడి చదివేస్తా, బాగా చదువుతాను కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. But keeping promises is very hard. కాబట్టి ఈ మాట నిలబెట్టుకోవడం అంటే అంత సులువైన పని కాదు. And trusting in promises also is hard. అలాగే అది నిలబెట్టుకోవడం కష్టమే, అలాగే వాటిని నమ్మటం కూడా కష్టమే. I have trust issues with promises. కాబట్టి ఎవరైనా మాట ఇచ్చారనుకోండి దాన్ని నమ్మడానికి నేను చాలా వెనకాడుతూ ఉంటాను. Because I feel they might break the promise. ఎందుకంటే వీళ్ళు మాట ఇచ్చేస్తున్నారు, వాళ్ళు మాట నిలబెట్టుకుంటారా లేదని నాకు భయం అవుతూ ఉంటుంది. And so many times it happens that we become disappointed in promises. కాబట్టి ఇట్లాంటి మాటలు లేక వాగ్దానాల విషయంలో చాలాసార్లు మనకు ఎదురయ్యే అనుభవం ఏంటంటే నిరుత్సాహపడతాం. If people are breaking promises, then I began to think, will God also do the same, break his promise? కాబట్టి ఇలాగ ప్రజలేమో మరి మన వాళ్ళేమో మాట ఇస్తున్నారు, మర్చిపోతున్నారు లేదంటే తప్పిపోతున్నారు. నాకు ఒకసారి ఆలోచన వచ్చింది, దేవుడు కూడా అలాంటి వాడైనా వాగ్దానం చేసి తప్పిపోతాడా అని ఆలోచించడం మొదలుపెట్టాను. But the Bible gives us a different answer. అయితే బైబిల్లో మనకు వేరు రకమైన సమాధానం మనకు దొరుకుతుంది. In the book of Numbers it says, సంఖ్యాకాండంలో ఒక వాక్యం ఇలా రాయబడిందండి, God is not man that he should lie, or a son of man that he should change his mind. కాబట్టి అక్కడ సంఖ్యాకాండంలో రాయబడింది, నిర్గమకాండంలో నంబర్స్ రైట్, సంఖ్యాకాండంలో రాయబడింది ఏంటంటే ఆయన అబద్ధమాటకు ఆయన నరుడు కాదు, మాట మార్చుటకు ఆయన నరపుత్రుడు కాదు అనేటువంటి ఒక మాట మీరు చూస్తూ ఉంటారు. God does not lie. కాబట్టి దేవుడు అబద్ధమాడనేరడు. Everything God says is trustworthy. కాబట్టి దేవుడు చెప్పే ప్రతి మాట కూడా నమ్మదగినదే. In fact, everything that God says has a weight of promise. కాబట్టి దేవుడు చెప్పే ప్రతి వాగ్దానం కూడా అది ఎంతో మరి నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉన్న విషయము. And God does not need to say I promise. కాబట్టి దేవుడు నేను వాగ్దానం చేస్తున్నాను, or he doesn't have to swear by something greater than himself. లేకపోతే నేను ఫలానా దానిని బట్టి ఆధారం చేసుకుని నేను నీకు మాట ఇస్తున్నాను అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడికి. Why? కారణం his character is perfect. ఆయన పరిపూర్ణుడు గనుక. And sometimes we say maybe, later, I promise, but God doesn't say that. కాబట్టి మన విషయంలో చూస్తే చేయొచ్చేమోండి, చూద్దాంలేండి, తర్వాత చేస్తామండి అన్నట్టుగా మనము మాటలు ఇస్తూ ఉంటాము. And God does not have to add anything to his words. కాబట్టి దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు ఆయన ఏమీ కలపవలసిన అవసరము లేనే లేదు. When God speaks, he means it. కాబట్టి ఏదైనా దేవుడు వాగ్దానం చేసినట్లయితే ఆయన అర్థవంతంగానే దాన్ని చెప్తూ ఉన్నాడు. He is honest. ఆయన మరి యథార్థపరుడు. He is faithful. మరి నమ్మదగినవాడు. He is trustworthy. అలాగే విశ్వసించడానికి తగినవాడు. And that is what exactly we see in the passage this evening. మరి మనము చదివిన వాక్య భాగాల్లో ఇవన్నీ కూడా మనము చదివింది వాక్య భాగాల్లో ఆ విషయాన్నే మనం చూడగలుగుతూ ఉన్నాము. God makes some important promises to Abraham. మరి దేవుడు అబ్రహామునకు చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలు చేశాడండి.
And Abraham trusts in those promises. మరి అబ్రహాం గారేమో వాటి యందు విశ్వాసం ఉంచినాడు. And those promises opens to us as well. మరి అయితే అబ్రహాముకు వాగ్దానం చేయబడినవి మనకు కూడా అవి అన్వయింపబడుతూ ఉన్నవి. In Romans chapter 4 verses 13 to 25. ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 25 వచనాల్లో, As I was reading the Bible, I saw a lot of repetitions. మరి ఇక్కడ ఈ వాక్య భాగాలు చదువుతుంటే నాకు ఒక మాట పదే పదే రావడం నేను గమనించాను. The word promise is repeated 5 times. మరి వాగ్దానం చేశాను, వాగ్దానం అనే మాట 5 సార్లు వచ్చింది. And the words like faith, believe, trust are repeated 12 times. అలాగే విశ్వాసము, నమ్మెను, ఏమండి మరి నమ్మకం ఉంచిన అట్లాంటి మాటలు కూడా 12 సార్లు ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. So we are called to trust, to believe, కాబట్టి నమ్ముటకును విశ్వసించుటకును మనం పిలువబడ్డాము. and to have faith in God. మరి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనం పిలువబడ్డాము. Is it just about trusting promises? మరి వాగ్దానాలను ఒక్కటి మాత్రం నమ్మితే సరిపోతుందండి? It is about trusting the promiser. చూడండి, వాగ్దానమును చేసిన వాడిని నమ్మటం ముఖ్యము. After all, promises are dependable as the person who has given them. కాబట్టి ఎవరైతే వాగ్దానం చేస్తారో వారి మీద ఆధారపడి ఈ వాగ్దానాలన్నీ కూడా ఉంటాయి కదా. Human promises fail. మరి మనుషులు వాగ్దానాలు చేస్తే తప్పిపోయే అవకాశం ఉంది. People disappoint us. మరి ప్రజలు మాట ఇచ్చి మనల్ని నిరాశపరుస్తారు. But God never disappoints us. అయితే దేవుడు వాగ్దానం చేస్తే ఆయన నిరాశపరచడు. And God never fails. మరి దేవుడు విఫలుడు కాలేడు. So when we read this passage, the message is very clear. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలు చదివిన వాటిలో మరి ఉన్న వర్తమానం మనకు అర్థమవుతానికి వస్తూ ఉంది. We must trust in God. మరి మన దేవుని యందు నమ్మకం ఉంచాలని. We should place faith in what he says and also in him. ఆయన యందును ఆయన చెప్పిన మాటల యందును విశ్వాసం ఉంచాలని ఈ వాక్య భాగాలు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాయి. So Abraham believed in the promiser. కాబట్టి ఈ అబ్రహాము గారు వాగ్దానం చేసిన ఆయన్ని నమ్మాడు. God gave Abraham some promises before in Genesis chapter 12. మరి ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాం గారికి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. And I'm summarizing them into 3 categories. మరి ఆ యొక్క వాగ్దానాలన్నిటినీ 3 వర్గాలుగా నేను విభజించి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. God promised Abraham land. మరి భూభాగాన్ని గూర్చిన వాగ్దానం చేశాడు. He promised family. మరి సంతానమును గూర్చి వాగ్దానం చేశాడు. And he promised a blessing. అలాగే వర్ధిల్లుట లేక ఆశీర్వాదమును గూర్చిన వాగ్దానమును కూడా చేశాడు. The blessing is very important. అయితే ఇందులో 3వది ఉంది చూడండి, ఆ యొక్క ఆశీర్వాదం పొందుకున్నట అనేది చాలా చాలా ప్రాముఖ్యము. Because in the beginning it seems like God is speaking only about Abraham. మరి అయితే ఈ యొక్క ప్రారంభ మాటల్లో లేదంటే మరి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఒక అబ్రహాం గురించే దేవుడు మాట్లాడుతున్నాడా అనిపిస్తూ ఉంటుంది. But God's plan is always bigger. అయితే దేవుని యొక్క ప్రణాళిక మరి చాలా విస్తారంగా ఉంటుంది కదా. God was promising that through Abraham's family line all the people would be blessed. కాబట్టి ఆ యొక్క 3వ మరి మాటలో ఉన్న ఆశీర్వాదము అబ్రహామును బట్టి లోకమంతటికి ఆశీర్వాదం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. And how would this happen? మరి ఇది ఎలా జరుగుతుందండి? It happened through the birth of Jesus Christ. చూడండి, ఇది ఎలా జరిగిందంటే యేసు క్రీస్తు జన్మను బట్టి అది ఆశీర్వాదం లోకమంతటికి వచ్చింది. Hundreds of years, indeed thousands of years before Jesus was born, God already spoke about this promise. 100,000 సంవత్సరాలకు ముందే యేసుప్రభు పుట్టక ముందే అన్నట్టుగా దేవుడు ఎప్పుడో మరి అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. And through the line of Abraham came the birth of Jesus. మరి అబ్రహాము వంశములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం మనం చూస్తాం. And through Christ మరి క్రీస్తు ద్వారా came salvation. మనకు రక్షణ వచ్చింది. And now we are in a right relationship with God. కాబట్టి ఇప్పుడు మనము దేవునితో ఒక సరియైన సంబంధంలోనికి మనము ఉంచబడ్డాము. And that is a blessing that all of us have. చూడండి, ఇదే కదా మనందరికీ దొరికిన గొప్ప ఆశీర్వాదము. So Jesus is the fulfillment of the third promise. కాబట్టి ఆ యొక్క నిన్ను బట్టి లోకమంతా ఆశీర్వదింపబడుతుందనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైనట్టుగా మనం గమనించాలి. In the verses Romans chapter 4 verses 13 to 17, we see that trusting in the law or trusting in works or our effort or goodness cannot secure a right relationship with God. కాబట్టి దేవునితో ఒక సరియైన సంబంధాన్ని పొందుకోవడానికి
మరి ధర్మశాస్త్రము కానీ క్రియలు కానీ కావు అనేటువంటి విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 4:13-17 మనం గమనించుకోవచ్చు. రైట్ రిలేషన్షిప్ విచ్ ఇస్ రైచియస్నెస్. మరి ఈ సరి అయిన సంబంధాన్ని మనం ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుడవుట లేక నీతిగా జీవించడానికి అనుకోవచ్చు. ఇఫ్ ఇట్ కమ్స్ త్రూ కీపింగ్ ద లా ఆర్ గుడ్ వర్క్స్, కాబట్టి మంచి క్రియలను బట్టి కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి కానీ నీతిమంతులుగా తీర్చబడితే దెన్ ఫెయిత్ ఇస్ మీనింగ్లెస్. మరి విశ్వాసం అనేది అర్ధరహితము. And promise would lose its value. మరి వాగ్దానం అనేది దాంట్లో విలువే లేకుండా పోతుంది. But for Abraham, అయితే అబ్రహాం విషయాన్ని మనం గమనించినట్లయితే God made it very clear that the promise would come through righteousness by faith. కాబట్టి అబ్రహాం గారి విషయం మనం గమనించినట్లయితే ఈ వాగ్దానము విశ్వాసం ద్వారా కలిగిన నీతిని బట్టి వస్తుంది అనేటువంటిది. So Abraham's role was not to earn God's promise but just to trust in God. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ విషయాన్ని అతడు మరో రీతిగా కాదు కానీ నమ్మకం ద్వారా పొందాలని అబ్రహాముకు చెప్పబడింది. To believe that God would exactly do what he promised to do. కాబట్టి దేవుడు చెప్పింది ఉన్నట్టుగా నమ్మితే దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మటమే అబ్రహాం గారి యొక్క పని అయి ఉన్నది. And this promise is not just for Abraham, his family and his descendants. మరి ఈ యొక్క వాగ్దానం ఏదైతే ఉన్నదో అబ్రహాం గారికి, అతని సంతానానికి, అతని జనాంగానికి మాత్రమే కాకుండా but also for those who share the faith of Abraham. అబ్రహాము లాంటి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ వాగ్దానం వచ్చేస్తూ ఉన్నది. And that includes us. మరి అందులో మనము కూడా ఉన్నాము కదా. So if we trust in God just as Abraham trusted in God, కాబట్టి మనము అబ్రహాం ఎలాగైతే దేవుని నమ్మాడో ఆ రీతిగా మనము నమ్మినట్లయితే we also become the family of faith. మరి విశ్వాసుల కుటుంబంలో మనం కూడా చేర్చబడతాము. And the promise is guaranteed to everybody who trusts in God. కాబట్టి దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారందరికీ దేవుని వాగ్దానము ఉంటున్నది. So why should we trust in God? కాబట్టి అసలు మనం ఎందుకు దేవుని యందు విశ్వాసం ఉంచాలండి? Do we all receive promises from God? మరి దేవుడి దగ్గర నుంచి మనకేమైనా వాగ్దానాలు ఉన్నాయా? And why should we trust him? మరి దేవుణ్ణి ఎందుకు అసలు మనం నమ్మాల్సి ఉంటుంది? Will we all choose to trust God like Abraham did? మరి అబ్రహాం ఎలాగైతే ఆ యొక్క వాగ్దానం నందు విశ్వాసం ఉంచాడో అలా నమ్మడానికి మనం సిద్ధంగా ఉన్నామా? Yes, we can do it. మరి అయితే దాన్ని మనం చేయొచ్చండి, చేయగలము. Because of God who is making the promise. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు దేవుడు గనుక మనము చేయగలము. The God who makes these promises calls into existence things that do not exist. చూడండి, వాగ్దానం చేసిన దేవుని గురించి ఒకసారి ఆలోచిస్తే ఏమీ లేనప్పుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. This is what he did in the creation. మరి సృష్టి విషయంలో ఆయన చేసింది అదే కదా. He takes nothing and makes something out of it. చూడండి, శూన్యములో నుండి సమస్తమును ఆయన చేశాడు కదా. This is the God that Abraham trusted. మరి ఇట్లాంటి దేవుణ్ణి అబ్రహాము విశ్వాసం ఉంచాడు. This is the same God we trust today. మరి ఆ దేవునిని ఈ రోజున మనము విశ్వసిస్తూ ఉన్నాము. He is our creator. ఆయన మనకు సృష్టికర్త. He is the sustainer of everything. మరి సమస్తమును నిర్వహించుచున్నవాడై ఉన్నాడు. And he is the one who raised Jesus from the dead. మరి అలాగే ప్రభువైన యేసుక్రీస్తును మరణం నుండి లేపినవాడు కూడా ఆయనే. If God can bring life out of death, కాబట్టి మరణంలో నుండి జీవమును తేవగలిగిన వాడు దేవుడైతే, if he can speak creation into existence, కాబట్టి ఆ లోకమంతటిని నోటి మాట ద్వారా సృష్టించిన వాడు గనుక, then surely he is able to fulfill every promise he makes. కాబట్టి ఆయన చేసిన వాగ్దానములన్నిటినీ ఆయన నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. The God who makes these promises is faithful to keep them. కాబట్టి ఎవరైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆయన వాటిని నెరవేర్చుటకు కూడా సమర్థుడై ఉన్నాడు, నమ్మదగిన వాడై ఉన్నాడు. Next we see that Abraham believed in God regardless of circumstances. చూడండి, ఈ యొక్క వచనాల్లోంచి మనం ఒక మాట చెప్పుకోవచ్చు. అది ఏమిటంటే, తన చుట్టూ ఉన్న పరిస్థితులను మించి అన్నట్టుగా అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను. So Abraham trusted in God's promise that he would give him land, family and the blessing. కాబట్టి అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాలు ఏమనుకున్నాము? ఆ యొక్క మరి భూభాగం అనుకున్నాము, సంతానం అనుకున్నాము, అలాగే ఆశీర్వాదం కూడా ఉన్నది కదా. Notice the words, against all hope Abraham in hope. కాబట్టి మరి నిరీక్షణ లేనప్పుడు అనేటువంటి ఒక మాట ఈ వచనంలో ఉంటుంది. నిరీక్షణ లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి, that he would become the father of many nations just as God has promised. మరి
దేవుడు వాగ్దానం చేసినట్టుగా దేవుడు మరి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. In Genesis chapter 15, God leads Abraham outside and shows him the stars and asks him to count them. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారిని పిలిచి బయటికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడమని, నక్షత్రాలను చూడమని, వాటిని లెక్కించమని చెప్తాడు కదా. But that was an impossible task. కాబట్టి అబ్రహాము అదేమైనా చేయగలడండి? అసాధ్యమైన పని. And God tells him that is how your offspring shall be. చూడండి, అప్పుడు దేవుడు అబ్రహాం గారితో చెప్పింది ఏంటంటే, ఈ రీతిగా నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తానని చెప్తున్నాడు. Abraham's descendants would be countless as the stars in the sky and sand on the seashore. మరి ఆ యొక్క సముద్ర పొడ్డున ఇసుక ఏ రీతిగా అయితే లెక్కించడానికి అసాధ్యమో, ఆకాశమందు నక్షత్రాలు ఏ రీతిగా అయితే లెక్కించడానికి అసాధ్యమో, నీ సంతానమును అలాగూ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. This was a hopeless situation. చూడండి, అబ్రహాము గారికి తన చుట్టూ ఉన్న పరిస్థితులేమో నిరాశాజనకంగా ఉన్నవి. And notice the word, I'm repeating it again, against all hope means against all odds. చూడండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు Abraham had to face the facts. మరి అబ్రహాం గారి విషయంలో అబ్రహాం గారి ఆ యొక్క నిజస్థితిని మనం తెలుసుకోగలిగితే, The fact that he was 100 years old. మరి అక్కడ ఉన్న నిజం ఏంటంటే అబ్రహాం గారికి అప్పటికే 100 సంవత్సరాల వయసు వచ్చేసింది. And both Abraham and Sarah were unable to bear children. మరి అబ్రహాం గారికి శారా గారికి వారు ఇక సంతానోత్పత్తి చేయగలిగే పరిస్థితి లేదు. So from a human perspective, this is an impossible situation. కాబట్టి మానవ రీతిగా ఆలోచించినప్పుడు ఇది అసలు జరగనటువంటి పని అయి ఉన్నది. So bearing children in old age is a biological impossibility. కాబట్టి ఇక్కడ ఒక యొక్క బయోలాజికల్ శారీరక సంబంధంగా కూడా అది అసాధ్యమైన పరిస్థితి. And Abraham faced a theological impossibility. మరి అబ్రహాం గారేమో వాక్యం విరుద్ధంగా లేదంటే వేదాంతపరమైన ఇంకొక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు. That God could fail to keep his promises. That means God cannot fail to keep his promises. That was the theological impossibility. మరి థియలాజికల్ ఇంపాసిబిలిటీ ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు చేయలేకపోతాడా? అలా కాదు కదా అనేటువంటి ఒక థియలాజికల్ విషయం కూడా అక్కడ అబ్రహాం విషయంలో ఉంటుంది. So Abraham concluded that his circumstances were impossible. కాబట్టి ఈ యొక్క నిజాలు మాట్లాడుకుంటే అబ్రహాముకు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ రకంగా కూడా మరి అతనికి అనుకూలంగా లేవు, అసాధ్యంగా ఉన్నవి. And God breaking his word also is impossible. అలాగే ఇంకొక అసాధ్యత ఉన్నది ఏంటంటే, మాట ఇచ్చినవాడు దేవుడు, ఆయన తప్పుతాడనేది కూడా అసాధ్యముగా ఉన్నది. Is there any situation in our life that feels impossible? చూడండి, ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో కూడా ఇది ఇక జరగని పని అని ఏదైనా మనకు అనిపిస్తూ ఉన్నదా? Is there any circumstance in your life that feels impossible? మరి ఇక నా జీవితంలో ఇది మారదు, లేక ఇది జరగదు అని నీకేదైనా ఒక విషయం కనబడుతూ ఉందా? In such an impossibility, are you able to believe that God can do what he promised? కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వేస్తే పిల్లలు, ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు, అసాధ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు, లేదు నా దేవుడు ఈ కార్యం చేస్తాడు, లేదంటే దీన్ని జరిపిస్తాడని నమ్మగలుగుచున్నామా? Or are you quietly deciding in your mind that the situation is beyond God's power? మరి ఇక లేదులే, ఇక దేవుడు కూడా చేయలేడులే అన్నట్టుగా మరి మనము నిరాశపడుతూ ఉన్నామా? So trusting in God does not ignore realities. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే మన చుట్టూ ఉన్న నిజాలను మరి వాటిని పక్కకు పెట్టేయటం కాదు. We can face them honestly and still trust in God. చూడండి, మన చుట్టూ ఉన్న నిజాలు ఒప్పుకుంటూనే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉండాలి. Abraham did not pretend his circumstances were easy. కాబట్టి అబ్రహాము తన చుట్టూ ఉన్న పరిస్థితులు అయ్యే ఉన్నాయలే, తేలికపాటి పరిస్థితులే అని అన్నాడు అనుకోలేదు. He acknowledged them that he was old and he could not bear children. మరి అతడు నిజాన్ని ఒప్పుకున్నాడు, నేను వృద్ధుడను, నాకిక మరి సంతానోత్పత్తి కలగదన్న సత్యాన్ని అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. But yet without weakening in his faith, he trusted in God wholly. అయితే అట్లాంటి నిజాలు తన చుట్టూ అయినప్పటికీ అతడు దేవుని యందు తన విశ్వాసాన్ని ఉంచినాడు. So true faith is not irrational. కాబట్టి ఏదో హేతు రహితముగా నిజ విశ్వాసము ఉండదు. Trusting in God who always keeps his promise is very reasonable
మరి కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది ఏమండి అది సహేతుకమైనదే. Even though it seems very foolish from human perspective. మరి మానవ సంబంధంగా చూసినప్పుడు అది అర్ధరహితంగా ఉండవచ్చు. ఏమండి మరి ఇంత గుడ్డిగా ఎలా నమ్మేస్తారండి అని కూడా అనుకోవచ్చు. The third situation, Abraham was fully persuaded or convinced. మరి చూడండి, ఇటువంటి పరిస్థితుల మధ్యలో అబ్రహాము ఒక విషయాన్ని గట్టిగా మరి నమ్ముచూ ఉన్నాడు. In this passage, Romans chapter 4 verses 20 to 21. మరి ఈ యొక్క 4వ అధ్యాయము 21 నుండి ఉన్న కొన్ని వచనాలలో 22 వచనాలు అన్నట్టుగా there are some descriptors of Abraham's faith. అబ్రహాము గారి యొక్క విశ్వాస వర్ణన అక్కడ మనం చూస్తూ ఉన్నాము. He did not waver through unbelief. మరి అతడు అవిశ్వాసం వలన సందేహపడలేదు. He was strengthened in his faith. మరి తన యొక్క విశ్వాసం నందు బలము పొందుకున్నాడు. He gave glory to God. దేవునికి మహిమను ఆపాదించాడు. He was fully convinced that God had power to do what he promised. మరి తనకు పూర్తి నిశ్చయత కలిగింది ఏమిటంటే వాగ్దానం చేసిన దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడని. Certainly we know Abraham was a faithful man. మరి మనందరికీ ఈ మాటను బట్టి తెలియవలసింది ఏంటంటే అబ్రహాం గారు దేవుని యందు ఎంతో విశ్వాసం గల వ్యక్తి అని. We know how strong his faith was. మరి ఆయన యొక్క విశ్వాసం ఎంత బలమైనదో మనం గమనించవచ్చు. But he was also deeply flawed. అయితే ఈ అబ్రహాం గారు అతనిలో కూడా లోపాలు లేకపోలేదు. God promised Abraham land, family and blessing. మరి అబ్రహాం గారికి దేవుడు ఆ యొక్క భూభాగాన్ని, సంతానాన్ని, అలాగే మరి లోకమంతటికి విస్తరించిపోయే ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశాడు కదా. But a little later when fear came, Abraham found it very difficult to trust God. అయితే ఈ వాగ్దానాలు చేశాడు, దేవుడు మాట్లాడాడు. కొంచెం కాలంలోనే అబ్రహాం గారు మరి తన యొక్క మరి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. In Genesis chapter 12, after God gave his promise, మరి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానాలు ఇచ్చేశాడు. Abraham feared for his life in Egypt. చూడండి ఆ యొక్క అధ్యాయంలోనే అన్నట్టుగా మనం ఒక పరిస్థితి చూస్తాం. అబ్రహాము తన యొక్క మరి తనను చంపేస్తారేమో అనే భయపడే పరిస్థితి ఒకటి వచ్చింది. He said Sarah was his sister. మరి ఆ సందర్భంలోనే ఈ యొక్క శారా గారు నా సహోదరి అని చెప్పుకుంటూ ఉన్నాడు. Because he feared other men would take her and kill him. ఎందుకంటే మరి సంబంధాన్ని చెప్తే ఇతనిని చంపి ఆమెను బ్రతకనిస్తారన్న ఉద్దేశంతో అలాగ చెప్తున్నాడు. This is not faith, it is fear. మరి అది విశ్వాసం అందామా? అనలేం, అది భయమే. మరి And few fast forward from Genesis chapter 12 into Genesis chapter 17. మరి 12వ అధ్యాయం తర్వాత ఇంకా ముందుకు వచ్చి 17వ అధ్యాయంలో చూసినట్లయితే God promised Abraham a son. మరి అక్కడ అబ్రహాం గారికి దేవుడు నేను నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. Many years passed but there was no child. మరి అక్కడ మరి దేవుడు మాట ఇచ్చాడు, చాలా సంవత్సరాలు అయిపోతుంది, కుమారుడేమో కలగలేదు. And Sarah growing impatient, she suggested Abraham have a child through Hagar, her servant. మరి ఆ యొక్క శారా గారు చూశారు విసుగు చెంది ఏమన్నదంటే ఇదిగో నా దాసి అయిన హాగర్ ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, మరి సంతానం కలుగుతుంది అన్నట్టుగా చెప్పింది. Instead of waiting on God's timing, కాబట్టి వీళ్ళు దేవుని సమయం కొరకు ఎదురు చూచే దానికంటే Abraham leaned on his own human understanding and helped God. మరి అబ్రహాం గారు తన యొక్క స్వంత ఆలోచన మీద ఆధారపడి దేవునికే నేను సహాయం చేస్తున్నాను అన్నట్టుగా ప్రవర్తించినాడు. He tried to help God to fulfill the promise of a child. మరి సంతానం ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరి దేవుడు అబ్రహాంకు సహాయం చేస్తున్నాడు అన్నట్టుగా ఉన్నది. If we are honest, doesn't that sound familiar? చూడండి, ఈ మాట మాట్లాడుకుంటుంటే మన జీవితాల్లో కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కదా, ఇట్లాంటిది పరిచయం ఉన్న మాటలాగా ఉందా అనిపిస్తుంది కదా. Many of us struggle to trust God. మరి మనలో చాలా మంది దేవుణ్ణి విశ్వసించే విషయంలో చాలా పోరాటం చేస్తూ ఉంటాం. We all have faith but we all fear. మరి మనందరికీ విశ్వాసం ఉన్నది, అదే సమయంలో మనకుండే భయాలు మనకున్నవి. We fail, we sin. మరి విఫలం అవుతాము, పాపంలో పడతాము. And we struggle to trust God. మరి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాము. Faithful people are flawed people. కాబట్టి ఒక మాట అనుకోవచ్చా, విశ్వాసం ఉంచిన వారిలో లోపాలు ఉండకపోవు అనుకోవచ్చా? The presence of faith does not remove our ability to fail. కాబట్టి విశ్వాసము ఉంచినామన్న దాని కారణమును బట్టి ఈలో ఏ లోపాలు లేవు అనుకోవడానికి లేదు. But God works in us. అయితే
ఈ యొక్క లోపాలన్నిటి ద్వారా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. And through the process of God working over time, we grow and mature in our faith. కాబట్టి దేవుడు అట్లా మరి ఈ సమయాన్ని తీసుకొని మన మీద ఇంకా పనిచేస్తూ ఉండగా మన విశ్వాసము అలా పెరుగుతూ ఉంటుంది. Abraham too was not instantly mature in faith. కాబట్టి అబ్రహాం గారి విషయం కూడా మనం గమనించినట్లయితే ఒకేసారి అతని విశ్వాసం అంతా పెద్దదైపోలేదు. Scripture says he grew strong in faith. మరి లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే అతడు విశ్వాసమునందు పెరిగెను లేక వర్ధిల్లెను అనేటువంటి మాట కూడా మనం చూడొచ్చు. He learned to trust God more deeply. మరి దేవునిని మరి ఇంకా లోతుగా ఇంకా ఎక్కువగా మరి నమ్మడానికి ప్రారంభించాడు, మరి ప్రయత్నిస్తున్నాడని రాయబడింది. And I see that that is his spiritual growth. మరి నేను అంటాను అబ్రహాం గారి యొక్క ఆత్మీయాభివృద్ధి అని నేను అంటాను. Abraham had failures, but that did not define him. మరి అబ్రహాం గారు కూడా విఫలతలు ఉన్నాయి, అయితే అంతటితో అతడు ఆగిపోలేదు, లేదంటే అక్కడ ఆగిపోలేదు. What defined him was that he was fully persuaded that God had the power to do what he promised. అయితే ఇట్లాంటి లోపాలున్న అబ్రహాం గారు కూడా అంతటితో ఆగిపోలేదు, కానీ ఆయన ఏమనుకున్నాడంటే వాగ్దానం చేసిన వాడు తన మాటను తప్పనిసరిగా నెరవేరుస్తాడన్న విశ్వాసాన్ని మాత్రము అతడు పెంపొందించుకోగలిగాడు. Because Abraham trusted in God, it was counted to him as righteousness. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను కదా. Not because Abraham was perfect. మరి ఇది ఎంచబడినది అబ్రహాము పరిపూర్ణుడు గనుక ఎంచబడలేదండి, but because of his trust. అయితే అతడు దేవునిని నమ్మకంతో మరి నమ్ముతున్నాడు కదా, దానిని బట్టి అన్నట్టుగా. He did not trust God 20% or 50% or 80%. మరి అబ్రహాం గారి విషయంలో చూస్తే 20% నమ్మాడు, 40% నమ్మాడు, 60% నమ్మాడు అని చెప్పడానికి ఏం లేదు. He trusted completely. మరి ఆయన సంపూర్తిగా దేవునిని నమ్మెను. He was fully convinced. ఆయన పూర్తిగా మరి ఒప్పించబడ్డాడు. And this is the same for us as well. మరి మన విషయంలో కూడా ఇది నిజం అవ్వాలి. We also have promises. Now what Abraham did also extends to us. చూడండి, మనకు కూడా వాగ్దానాలు ఉన్నాయి. మరి అబ్రహాం గారు చేసినట్టు పరిస్థితులే మనకు కూడా వస్తూ ఉంటాయి. So I call them as eternal promises for those in Christ from the promise keeper. కాబట్టి ఆ వాగ్దానము చేసి నెరవేర్చగలిగిన వాని నుండి ఇవ్వబడిన శాశ్వత వాగ్దానాలని నేను అంటాను. The trust that Abraham had, అబ్రహాం గారు ఏదైతే నమ్మకాన్ని చూపించాడో it was credited to him as righteousness. మరి అతడు విశ్వసించిన దానిని బట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. And eventually the promise that was given to Abraham was pointing to Jesus. మరి అబ్రహాం గారికి వాగ్దానం చేయబడిన విషయము అది దూరపు చూపులో క్రీస్తును చూపిస్తూ ఉన్నది. Jesus said that Abraham rejoiced to see the day. చూడండి, యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక సందర్భంలో అబ్రహాము గారు నా దినమును చూచాడు అని చెప్తా ఉంటారు. Abraham saw the promise from afar many years before. కాబట్టి అబ్రహాం గారు ఎప్పుడో మరి గత కాలంలోనే ఈ వాగ్దానాన్ని అతడు చూడగలిగినాడు. But we see its fulfillment in Christ. అయితే ఆ యొక్క నిజ నెరవేర్పు అనేది, ఒక దూరపు నెరవేర్పు అనేది క్రీస్తునందు జరుగుతూ ఉన్నది. The scripture tells us that Jesus was delivered over to death for our sins and raised to life for our justification. కాబట్టి లేఖనం ఇలా కూడా చెప్తుంది కదా, మన పాపాల నిమిత్తమైన మరణానికి అప్పగించబడ్డాడు, మన నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు అని కూడా మరి రాయబడి ఉన్నది. And those who believe in him who raised Jesus from the dead are credited as righteousness. కాబట్టి యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచాడని నమ్మకం ఎవరైతే ఉంటారో వారి నమ్మకాన్ని బట్టి వారికి నీతి ఇవ్వబడుతూ ఉంటుంది. So if we believe in Jesus, we have a right relationship with God. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవునితో సరియైన సంబంధము ఉంటుంది. So like Abraham, we are also called to be fully convinced. కాబట్టి అబ్రహాము వలె మనం కూడా పూర్తిగా ఒప్పించబడిన వారమై అని పిలువబడుతూ ఉంటాము. Fully convinced that Jesus can help us have a right relationship with God. మరి దేని యందు పూర్తిగా ఒప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకు మరి నీతిని ఇవ్వడానికి అన్నట్టుగా మరి ఆయన సహాయం చేస్తాడని పూర్తిగా ఒప్పించబడవలెను. If relationship depend on our good works, కాబట్టి దేవునితో ఒక సరైన సంబంధము మన మంచి క్రియల మీద ఆధారపడితే it is useless. మరి అది అర్ధరహితంగా ఉంటుంది, నిష్ప్రయోజనము.
but it depends on Jesus. అయితే ఈ యొక్క దేవునితో ఒక సరైన సంబంధం అనేది క్రీస్తు మీద ఆధారపడి మనకు వస్తూ ఉన్నది. The one who never breaks a promise. మరి ఆయన ఏనాడు కూడా ఏ వాగ్దానాన్ని కూడా తప్పిపోని దేవుడు. And when he speaks, he fulfills it. మరి ఆయన వాగ్దానం చేస్తే ఆయన దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. Through the perfectly sinless life, death and resurrection of Jesus, we are sinless and counted righteous. మరి చూసారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము ఏమండి ఆ యొక్క మరి ఆ పరిపూర్ణంగా ఉన్నది, నిర్దోషత్వంతో ఉన్నది. ఆ సంబంధాన్ని బట్టి ఆయన మనలను కూడా సరైన సంబంధంలోనికి తీసుకుని వస్తున్నాడు. And in Christ we have all the blessings. క్రీస్తునందు సమస్త ఆశీర్వాదములు మనకు ఆపాదించబడుతూ ఉన్నవి. We are blessed. మరి మనం ఆశీర్వదింపబడ్డాం. We are chosen. మరి మనము ఎన్నుకోబడ్డాం. We are adopted. ఆ దత్తపుత్రము చేయబడ్డాము. We are redeemed. మరి విమోచించబడ్డాము. We are forgiven. మరి క్షమించబడ్డాము. We are sealed. మరి మనము ముద్రించబడ్డాము. We are set apart. మరి ప్రత్యేకించబడ్డాము. And deeply loved as God's children. మరి దేవుని పిల్లలమని చెప్పి ఒక గొప్ప ప్రేమ మనము ప్రేమించబడుతూ ఉన్నాము. The question is, అయితే ప్రశ్న ఏమిటంటే, what or who are we trusting to receive these promises? ఈ యొక్క వాగ్దానములన్నీ పొందుకోవడానికి దేనిని నమ్మాలి లేక ఎవరిని నమ్మాలనేదే ప్రశ్న. Abraham trusted in God's promise long before the law was given. మరి అబ్రహాం గారి విషయం చూసినట్లయితే ధర్మశాస్త్రం అనేది ఇంకా ఇవ్వబడక ముందే అతడు దేవుని మాట యందు విశ్వాసం ఉంచినాడు. And it was credited to him as righteousness. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. The story was not written for him alone. మరి కాబట్టి ఈ యొక్క సంగతులన్నీ అబ్రహాం గారి గూర్చి మాత్రమే రాయబడలేదండి. It is for us. మరి అది మన కొరకు రాయబడినవి. We have to just trust in God. మరి దేవుని యందు మనము పూర్ణ విశ్వాసం ఉంచవలెను. The invitation remains the same. మరి అప్పుడు ఉన్న ఆహ్వానమే ఇప్పటికీ కూడా అది మరి ఉంటూ ఉన్నది. Will you trust God? మరి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? This is the good news. అయితే ఒక శుభవార్త ఉన్నది. God has already proven his faithfulness. మరి దేవుడేమో తన నమ్మకత్వాన్ని ఆయన ఏనాడో రుజువు చేసుకున్నాడు. He proved his faithfulness through Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును మనకు ఇవ్వడం ద్వారా, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన తన నమ్మకత్వాన్ని, తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విషయాన్ని ఆయన ఏనాడో రుజువుపరుచుకున్నాడు. The Father made the promise. మరి తండ్రి వాగ్దానం చేసెను. The Son fulfilled it. మరి కుమారుడు దానిని నిర్వహించెను. And the Spirit brings it to life in us. మరి అది మనలో మరి కార్యసాధకమగునట్లుగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. Whenever you are in doubt, మరి look to Jesus. మరి యేసుక్రీస్తు విషయము కానీ ఏదైనా కానీ ఒక అనుమానం నీకు కలిగినప్పుడు Look to Jesus. మరి ఆయన వైపు చూడవలెను. If God kept his promise through Jesus Christ, క్రీస్తును బట్టి లేక క్రీస్తు ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు గనుక, then we can trust him with every promise that he has given us. కాబట్టి అంత గొప్ప కార్యమే చేశాడు కాబట్టి ఇంకా ఆయన వాగ్దానం చేసిన ఏ విషయం బట్టి అయినా ఆయనను మనము విశ్వసించవచ్చును. So will you trust your circumstances? కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉండినప్పటికీ దేవుని యందు నీవు విశ్వాసం ఉంచగలుగుతూ ఉంటావా? Or will you trust in God who never breaks a promise? మరి ఇంకొక నమ్మకం ఏమిటంటే దేవుడు ఎన్నడూ కూడా తన మాట తప్పడు అనే విశ్వాసాన్ని నీవు కలిగి ఉండగలవా? I pray that God will lead you all to trust in him. కాబట్టి నా ప్రార్థన ఏమిటంటే మనందరము ఆయన యందు పరిపూర్ణ విశ్వాసముగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన. May God be with you. Amen. మరి దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.